ఆయన మన గురించి మంచిగా చెప్తారు కదా అంటాడు. ఇది కాషన్ కదా అంటారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోతే నీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉంటే బీపీ, షుగర్ ఉంటే షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఉంది, లివర్ సిరోసిస్ ఉంది అని మొదలే చెప్పి జాగ్రత్తలు చెప్పాలి. నేను కూడా అదే కదా నేను చేసేది. ఇప్పుడు ప్రభాస్ గారికి హెల్త్ బాగాలేకపోతే మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్తున్నా, సినిమాలలో జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నా. కానీ తీసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు ప్రభాస్ గారి మీద నాకు తెలిసినంత వరకు ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. అంటే జనాలకు తెలియకపోవచ్చు వ్యక్తిగతంగా, నేను అనేది సినిమా థియేటర్లో కాదు, పర్సనల్గానే ఆయన వల్ల ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. సో ఆయన వల్ల 500 కుటుంబాల వల్ల బతుకుతున్నాయి. రేపు 5000 కుటుంబాలు బతకాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు క్రౌడ్ పుల్లర్, ప్రపంచంలో ఇంత పెద్ద క్రౌడ్ పుల్లర్ లేడు. అంటే ఒక సినిమా రిలీజ్ అయితే సినిమాలో ఏముంది అనేది పక్కన పెడితే, సినిమాలో ఏం లేకపోయినా జనాలు మినిమం 500 కోట్లు తీసుకొచ్చి ఆయన ముందు వచ్చిపోతారు. అది ప్రభాస్కున్న కెపాసిటీ. అది మన భారతదేశంలో ఇద్దరే హీరోలకు ఉంది. నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. ఎవ్వరు అవునన్నా కాదన్నా రైట్, ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. ఒకవేళ వాళ్ళని విమర్శిస్తే, వ్యక్తిగతంగా విమర్శిస్తే అది మీ కర్మ. ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇద్దరే తోపులు భారతదేశంలో. మొత్తం భారతదేశాన్ని ఒక ఊపగలిగిన వాళ్ళు నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. సో ఈ ఇద్దరి ట్రాక్ రికార్డ్ అట్లుంది. వీళ్ళిద్దరు క్రౌడ్ పుల్లర్స్. నంబర్ 3 వేణుస్వామి అనొచ్చా? ఏం సంబంధం? వాళ్ళ ముందర దేనికి మన వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఆయన లెవెల్ వేరు, వాళ్ళ కారణ జన్ములు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక మామూలు వేణుస్వామి కూడా కారణ జన్ముడు. నేను అనేది ఏంటంటే అల్లు అర్జున్ లాంటి వ్యక్తి కారణ జన్ముడు, ఒక ప్రభాస్ అనే వ్యక్తి కారణ జన్ముడు. సో ఆయన జాతకంలో అంత పెద్ద యోగాలు ఉన్నాయి. సో ఆయన ఒక కనుసైగ చేస్తే అంత జనాలు, ఇప్పుడు ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన జస్ట్ ఒక పెద్ద ఏమంటారు, ఒక సుత్తి పట్టుకొని వచ్చిన జనాలు పూనకాలు వచ్చేస్తాయి ఫ్యాన్స్కు. సో అంత పెద్ద హీరో, అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి 10 కాలాల పాటు బ్రతకాలి, 10 కాలాల పాటు సినిమాలు తీయాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ప్రొడ్యూసర్లు బాగుపడాలి అనే ఇంటెన్షన్తోనే మనం చెప్తాం తప్ప, వ్యక్తిగతంగా ఒక మనిషి నాశనం కావాలి అని కోరుకుంటే ఫస్ట్ నాశనం అయ్యేది నేనే. నేను పురోహితుడిని, అంటే పురోహితుడు అంటే నేను పూజలు చేయకపోయినా పురోహితాన్ని కోరుకునేవాడిని. అందరూ బాగుండాలని కోరుకునేవాడు వేణుస్వామి. అందరూ బాగుండాలని కోరుకుంటా. మీ ఫ్రెండ్షిప్ ఇంత బాగా పెట్టుకొని అనవసరంగా ట్రోలర్స్ మాత్రం ఏదో విజిబిలిటీ, అంటే వాళ్ళకు తెలియదు కదా, వాళ్ళకు ఇవన్నీ తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నేను మన ఫామ్ హౌస్లో పండిన సీతాఫలం ఆయనకు పంపించినాం. ఆయనకు ప్రభాస్ గారికి సీతాఫలం అంటే చాలా ఇష్టం. మా ఆవిడ ఒక ఆర్గానిక్ బ్యాగ్ ఒకటి పంపించింది ఆయనకి. సో చాలా ఇష్టం. ఇప్పుడు మొన్న నేను ఒక బ్లూ కలర్ కళ్ళద్దాలు పెట్టుకోగానే ఎంబడే పెట్టుకున్న 10 నిమిషాలకే నేను స్టేటస్ పెట్టంగానే వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి, స్వామి అన్న అడుగుతున్నాడు, ఈ కళ్ళద్దాలు కావాలి అన్నకు అని చెప్పి ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీక్ వాళ్ళు యూరప్ పోయారు, తీసుకొచ్చుకోరు ప్రభాస్ గారు. సో నేను అనేది ఏంటంటే ఇంత ఇంటిమసీ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కళ్ళతోని, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళతోని నన్ను ఆయన ఏమంటారు అంటే, ఆయన మనకు కొంచెం మంచిగా చెప్తుండు కదా, ఆయన తప్పు చెప్పట్లేదు కదా. ఇప్పుడు వ్యక్తిగత విమర్శ చేస్తేనే తప్పు. నేను వ్యక్తిగత విమర్శలు చేయట్లా ఎక్కడ. నేను మంచి సినిమాలు ఎన్నుకోమని చెప్తున్నా, మంచి ప్రొడ్యూసర్లు ఎన్నుకోమని చెప్తున్నా. ఒక్క మిస్టేక్ జీవితాన్ని చిన్నభిన్నం చేస్తుంది. ఒక పక్క మనుషులకి చాలా ఐడెంటిటీ లభించిన తర్వాత మీకున్న గుర్తింపు 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వేణుస్వామి ఎందుకు ఒక పెద్ద చిన్నజీర స్వామి లాంటి ఆశ్రమం కట్టలేకపోయాడు? కొన్ని 4 గోడలకు మాత్రమే పరిమితి అయిపోయి మీడియా వరకే మాట్లాడడానికి సరిపోయే అంతనే వేణుస్వామిని చూస్తున్నారు ఒక పక్క. రెండోది, మీకున్న ఈ జ్ఞాన సంపదని విస్తరింపజేయాలి అని అన్నప్పుడు ఈ హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలి, ధర్మాన్ని కాపాడాలి, లేకపోతే అనేక మంది జీవితాలు మార్చాలి అనుకున్న వేణుస్వామికి కేవలం 4 గోడలు, ఒక ఆఫీసు, ఒక అపాయింట్మెంటు, కొన్ని ఫీజులకు పరిమితం చేశారు మిమ్మల్ని. మీరెందుకు పెద్ద ఆశ్రమం సృష్టించలేకపోయారు? ఒక పక్క సద్గురుని చూసినా, మరో పక్క చిన్నజీర స్వామి లాంటి వాళ్ళని చూసినా మీకేమనిపిస్తుంది? 100% మీరు చెప్పింది కరెక్ట్ ప్రశ్న. ఎవ్వరు ఇంతవరకు విచిత్రమైన విషయం ఏంటంటే, ఐ అప్రిషియేట్ నన్ను ఈ ప్రశ్న అడగలే. నన్ను ప్రపంచంలో రెండో వ్యక్తి మీరు. నన్ను ఫస్ట్ ఈ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి నా చిన్నప్పటి స్నేహితుడు, నాకంటే 1 సంవత్సరము సీనియర్ అయినటువంటి కృష్ణమూర్తి అని, ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటరు మన తెలంగాణ ప్రాంతంలో. తను అడిగింది ఈ ప్రశ్న, ఎందుకు ఒక ఆశ్రమాన్ని ప్లాన్ చేయొద్దు అని చెప్పేసి. ఇప్పుడు మీరు అడిగారు, సెకండ్ పర్సన్ మీరు. సో నేనేం చెప్తా అంటే, ఒకే ఒక్క ఆన్సర్, ఆ స్థాయి నాకున్నా ఆ స్టేచర్కు నేను సరిపోను.
స్వామీజీ అంటే కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు నియమాలు నా దగ్గర లేవు. నేను అల్ట్రా పాష్ ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజీ అనేది నా వృత్తి. నేను ఏ గుడిలో పూజారిని కాదు, నేను పురోహితుడిని కాదు, నేను ఊర్లో పురోహితం చేయట్లా, నేను గుళ్ళో అర్చకత్వం చేయట్లా, నేను జస్ట్ ఆస్ట్రాలజర్ని. ఆస్ట్రాలజర్ అనేటువంటిది, జ్యోతిష్యుడు అనేటువంటిది నా వృత్తి, రైట్. ఇది కాకుండా ఇతరత్ర నాకు 190 వ్యాపకాలు ఉన్నాయి. సో కొన్ని నియమాలు ఉంటాయి. అర్చకత్వంలోకి వెళ్తే మీరు ఎలాంటి తప్పులు చేయడానికి లేదు అక్కడ. అంటే మీరు కనీసం ఎంటర్టైన్మెంట్కు వెళ్ళడానికి కూడా నియమాలు అనేటువంటివి అడ్డొస్తాయి. అట్లనే ఒక స్వామీజీ అయితే మరీ ఘోరం ఏంటంటే, ఒక స్వామీజీగా మీరు రూపాంతరం చెందితే మీరు వేసుకునే బట్టలు కూడా మీరు ప్యాంట్ షర్ట్ వేసుకోవద్దు, ఆ కాషాయ వస్త్రాలే కట్టుకోవాలి. సో మీరు లగ్జరీ వస్తువులు వాడడానికి లేదు. సో ఇక్కడ వేణుస్వామి అలాంటి వైపు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, మనకు 2 రకాల విమర్శలు ఆస్ట్రాలజర్ను విమర్శించడానికి ప్రతి ఒక్క కుక్క రెడీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటి అంటే, వేణుస్వామి జాతకమే బాగుంటే వేణుస్వామి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు? అవును, ఇది నెంబర్ 1. దీన్ని బ్రేక్ చేయడానికి నేను ఫస్ట్ లైఫ్లో సక్సెస్ అయి చూపించిన. అరే వేణుస్వామి అంటే ఇగో ఇట్లా బతుకుతాడు, వేణుస్వామి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాడు, వేణుస్వామి కడుపు నిండిన తర్వాత వేణుస్వామి తోపైనాకనే వేరే వాడికి సలహాలు ఇస్తుండు తప్ప వేణుస్వామి చెట్టు కింద చిలక జోషం చెప్పేటోడు కాదు. వేణుస్వామి ఆస్ట్రాలజీకి రోల్ మోడల్. వేణుస్వామి అందుకని అంత పెద్ద ఎత్తున ఉన్నాడు. అనగానే వీళ్ళు ఏమంటారు, వేణుస్వామికి అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయంట, ఇవే కుక్కలు మళ్ళీ. అంటే మీరు డబ్బులు సంపాదిస్తే ఏడిపే, సంపాదించకపోతే ఏడిపే. సో జాతకాలు చెప్పుకుంటే వాని జాతకమే బాగుంటే ఎందుకు చెప్పుకుంటాడని మీరే అంటారు. ఒకవేళ వాడు బాగుపడితే వాడు ఎట్లా బాగుపడ్డాడు అని మీరే క్వశ్చన్ చేస్తారు. సో ఇలాంటి ఒక దీంట్లోనే ఉంటుంది తప్ప నా ఇష్టం, నాకు బుద్ధి పుడితే గోవాకు పోతా, నాకు బుద్ధి పుడితే బ్యాంకాక్ పోతా, నాకు బుద్ధి పుడితే దుబాయ్కి పోతా, నాకు బుద్ధి పుడితే ఆస్ట్రేలియా పోతా, నాకు బుద్ధి పుడితే లండన్కి పోతా. సో నాకు అందరికీ స్ట్రెస్ బస్టర్స్ కొన్ని ఉంటాయి. నాకు స్ట్రెస్ బస్టర్ ఏంది, షాపింగ్ పోవడం. నేను షాపింగ్ చేస్తే నేను స్ట్రెస్ బస్టర్, నాకు రిలాక్స్ అయితే నాకు హైదరాబాద్లో కూడా నాకు చిరెత్తుకు రాగానే కార్ తీయమని చెప్తా, వెళ్ళిపోతా. సో నా ఇష్టం అది. నేను అనేది ఏంటంటే ఎంజాయ్ లైఫ్ను. బట్ ఎవరికైనా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత స్వామి, నేనంటూ ఎస్టాబ్లిష్ అవ్వాలి, నాకంటూ నేను పోయిన తర్వాత నేను కొన్ని ఈ తరానికి వదిలేసిపోవాలి. సో అందులో భాగమే ఆశ్రమాలు కావచ్చు, లేకపోతే ఒక సర్టెన్ ప్లేస్ కావచ్చు, దాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రం అనవచ్చు, లేకపోతే మీ జ్ఞాన సంపద మీ కింద ఇంకొందరు శిష్యులను తయారు చేసిపోవటం అని అంటారు. అలాంటి బాధ్యతలు ఏం లేవా? దానికి ఆశ్రమాలు ఎందుకు? ఇప్పుడు నేను ఇండివిజువల్గా నేను చాలామందికి నేర్పిస్తున్నా. ఇప్పుడు నా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక అమ్మాయి ఉంది, తను చాలా ఫేమస్ అమ్మాయి. నా దగ్గర గుప్తంగా అంటే తెలియకుండా ఆస్ట్రాలజీ నేర్చుకుంటుంది. అట్లనే చాలామందికి నేను ఆస్ట్రాలజీ నేర్పిస్తున్నా. నేను చెప్పే ఆస్ట్రాలజీ పామర్లకు అర్థమవుతుంది. నేను భాష మాట్లాడే ద్వితీయాధిపతి తృతీయాధిపతితో కలిసి షష్టమాదితోని వక్రించి ఈ టైపు భాష నేను మాట్లాడా, డివోర్స్ అవుతాయి, బిస్కెట్ అవుతావు, యాక్సిడెంట్ అవుతుంది. సింపుల్ తెలంగాణ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సీదా ఇట్లనే చెప్తా తప్ప ఇట్లా అట్లనే జాతకం కూడా జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పడమే కాదు, నేర్పిస్తే కూడా అట్లనే నేర్పిస్తా. అందుకనే నేను ఒక అమ్మాయికి నేర్పిస్తున్నా, అట్లనే 2-3 అబ్బాయిలకు నేర్పిస్తున్నా. సో దీనికి ఆశ్రమాలు ఎందుకు? నేను ఆశ్రమాలు పబ్లిసిటీ చేసుకోవడానికి లేదా స్వామీజీలు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది స్వామీజీలు ఉన్నారు. సో రెండోది స్వామీజీ వ్యవస్థ వాటిలోకి వెళ్ళాలనే ఇంటెన్షన్ నాకు లేదు. నాకు నా పర్సనల్ లైఫ్, నా భార్య, నా పిల్లలు, నా ఎంటర్టైన్మెంటు, టైం దొరికితే నా ఎంటర్టైన్మెంటు, నా లొల్లి, నా లోకం, ఇంతే తప్ప నేను ఖాళీగా ఉంటే ఏదో ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటా, ఖాళీగా 2 రోజులు ఉంటా, ఎంజాయ్మెంట్ ఏదో ఒకటి చేయాలి, అంతే తప్ప నా గురించి మీకు తెలుసు, ఎంటర్టైన్మెంట్ ఎంత లైఫ్ ఎంజాయ్ చేస్తారో నాకు తెలుసు. చాలామంది ఆ విషయంలో కూడా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకోవడం ప్రారంభించారు. మరి నేను అదే చెప్తున్నా, నేను ఒకటే చెప్తా, దుగునో జియా దుగునో అంటే ఒకటే జీవితంలో 2 జీవితాలని ఎంజాయ్ చేయండి. సస్తే రేపటికి 2, సస్తే రేపటికి 2. ఏమవుతుంది అంటే ఒక మనిషి చచ్చిపోతే ఏ మార్పులు ఉండవు. తెల్లారి 2వ రోజు అని చెప్తారు, అరే నిన్ననే పోయిన రావాడు అంటారు. ఇంతకంటే పెద్ద చేంజ్ ఏముంటుంది? గంట తర్వాత బాడీ అనేస్తారు. అది పక్కన పెడితే 2వ రోజు ఏమంటారు, అరే నిన్న పోయింది వాళ్ళకి 2వ రోజు అంటారు. అంతకు మించి పెద్ద చేంజ్లు ఏముండే లైఫ్లో. సో నేను అనేది ఏంటంటే, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా సావడం మన తప్పే. సో మీ జీవితాన్ని మీరే దిద్దుకోండి. ఈ ట్రోలర్సు, సోషల్ మీడియా, లొట్టపీసు, లోకనాథం ఇవన్నీ సహజం. వీటికి భయపడే స్థితిలో వేణుస్వామి లేడు. వేణుస్వామి బియాండ్ దట్, దాటి ఎక్కడో ఉన్నాడు వేణుస్వామి. మనిషి బాగా సంపాదించిన తర్వాత ఒకటి బాగా కోరుకునేది మగపిల్లోళ్ళు అయితే, బాహ్య ప్రపంచం కాదు, మనకున్న ప్రపంచంలో చాలాసార్లు చూస్తుంటాం. బాగా సంపాదించిన తర్వాత మీ మీద మీకు కంట్రోల్ లేదని చెప్పేసి నేను ఆశ్రమాన్ని పెట్టను అన్నట్టుగా చెప్పినట్టే అర్థమైంది ఒకటి.
రెండోది నా ఎంజాయ్మెంట్ గోవా ఉంటుంది, బ్యాంకాక్ ఉంటుంది. ఇవన్నీ మనిషి జీవితంలో మగపిల్లలకి తను సంపాదించిన తర్వాత ఎక్కువగా అత్యధికంగా ఆశ ఆడపిల్లల మీద, లేకపోతే ఇప్పుడు మనకు ఒక శాస్త్రం ఉంది, కామం అనేది ఒకటి ఉంది. ఆ కామం వేణుస్వామికి ఏ మోతాదులో ఉంటుంది, అవి కంట్రోల్ చేయలేక ఇలాంటి శాస్త్ర పద్ధతిలో నేను స్వామీజీని కాలేకపోతున్నాను అని మీరు ఇచ్చే స్టేట్మెంటా, లేదు నేను అలాంటివి చెయ్యలేను అనడానికి ఏమైనా ఆధారాలు? మీరు కామం ఒకటే ఎందుకు తీసుకుంటున్నారు? దాంట్లో మందు ఉంటుంది, మద్య మాంసాలు ఉంటాయి, దాటలేక రెడ్ లైన్ దాటలేదు. అవసరం లేదు కదా, చేయడానికి చాలా మంది ఉన్నారు. ఆ జాతకం నాది కాదు, నాది సన్యాసి జాతకం కాదు, నాది భోగలాలస జాతకం. అంటే ఎంజాయ్ నా జాతకంలో శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, నా జాతకంలో శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, నా జాతకంలో శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఢిల్లీకి పోవచ్చు, ప్రైవేట్ జెట్ వేసుకొని పోవచ్చు. ప్రైవేట్ జెట్ వేసుకొని పోతే తప్ప? ముఖ్యమంత్రి కాబట్టి పోయిండు, ప్రధానమంత్రి కాబట్టి పోయిండు, రైట్? సో ఆయన భోగాల ఆలసత్వం అంటే ఆయన జాతకంలో రాజభోగము రాజయోగం రెండు ఉన్నాయి, రైట్? ఇప్పుడు నా జాతకంలో రాజభోగం ఉంది, రాజయోగం కాదు. రాజయోగం అంటే ఒక మినిస్టరు, ఒక ఎమ్మెల్యే, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, వీళ్ళు రాజయోగులు రాజభోగులు రెండు ఉంటాయి వీళ్ళకు. కానీ జూబ్లీహిల్స్ మాదాపూర్లో ఉండే వాళ్లకు రాజభోగులు అంటాం మనం. సో రాజభోగులు అంటే ఎవరు అంటే గజకేసరి యోగం అంటాం. గజకేసరి యోగం అంటే ఏనుగు సింహము కలిస్తే అడవిని రూల్ చేస్తాయి, అది గజకేసరి యోగం. బట్ ఇప్పుడు గజకేసరి యోగం అంటే గజములను మెయింటైన్ చేసేవాళ్ళని గజకేసరి యోగం. ఇప్పుడు ఏనుగులు అంటే ఏంటి? ఇప్పుడు ఆడి, రేంజ్ రోవరు, రోల్స్ రాయస్, బిఎండబ్ల్యూ, వీటిని ఏనుగులు అంటాం. ఎందుకంటే అవి మైలేజ్ 5-6 ఇస్తాయి కాబట్టి. సో వాటిని ఎంజాయ్ చేసేవాళ్ళను రాజభోగులు అంటారు. సో నేను రాజభోగిని. సో రాజభోగిని అన్నప్పుడు నేను ఓన్లీ మీరు కామాన్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నారు. కామం ఎక్కడ లేదు, ప్రతి దగ్గర కామమే ఉంది కదా. ఇప్పుడు నేను పూజించే అమ్మవారే యోని రూపంలో ఉంటుంది కదా, నేను పూజించేదే కామాఖ్యను కదా. కానీ నేను చూసే విధానంలో తేడా ఉంటుంది. ఇప్పుడు దుర్మార్గులు ఇవాళ 7 సంవత్సరాలు, నిన్న ఎక్కడనో చూసిన 7 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసిండు. అరే మరి నీ బిడ్డ, నీ కళ్ళ ముందర 7 సంవత్సరాల బిడ్డ కనిపిస్తే నువ్వు ఎందుకు ఉంటున్నావు అంటే నీ ప్రవృత్తి అట్లా తయారైంది, నేర ప్రవృత్తి. అంటే మానసికంగా జనాలు అంత పరాకాష్ఠకు చెందిరు. ఇప్పుడు నేనేం చెప్తా అంటే ఎంత దరిద్రమైనటువంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయినా సరే ఆ అమ్మాయికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. అమ్మాయిలు ఎలాంటి వస్త్రాధరణ వేసుకోవాలనైనా సరే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఉదాహరణ, పబ్బుకు పోయే అమ్మాయి పట్టుచీర కట్టుకొని పోతుందా? పోదు. కానీ వేణుస్వామి గొప్పతనం ఏంటంటే వేణుస్వామి పబ్బుకు పోయినా లుంగి అంగి మీదనే పోతాడు. వేణుస్వామి గొప్పతనం అది. సో వేరే అమ్మాయిని మీరు డ్రెస్ అట్లా వేసుకున్నారు కాబట్టి మేము తప్పు పడతామంటే అది ఎట్లయితుంది? ఆమె ఇష్టం, అది ఆమెకు భారతదేశం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. సో అదే డ్రెస్ నీ బిడ్డ వేసుకుంటే నీ బిడ్డను ఆ దృష్టితో చూస్తావా? అంటే ఇక్కడ నీ దృష్టిలో దోషం ఉంది తప్ప అమ్మాయి వేసుకునే డ్రెస్లో కాదు. మనమే ఎంకరేజ్ చేస్తున్నామా మన పిల్లల్ని స్లీవ్లెస్ వేసుకో బిడ్డ, షార్ట్లు వేసుకో బిడ్డ, చిన్నపిల్లవు ఇప్పుడే వేసుకోగలుగుతావు, ఇంకెప్పుడు వేసుకుంటావు? స్వామి, మీ మీద ప్రధానమైన ఇంకో ఆరోపణ ఏముంది అని అంటే, సూటిగా మిమ్మల్ని అడగలేకపోయినా బట్ ఆరోపణ ఉన్నాయి ఏంటంటే, ఒక స్వామీజీ మందు పెట్టుకోవటం ఏంటి, మాంసాహారం తినడం ఏంటి, పబ్బుకి వెళ్ళటం ఏంటి, కామం గురించి మాట్లాడడం ఏంటి, సెక్స్ రిలేటెడ్ విషయాల్ని చర్చించటం ఏంటి, పూజలు ఈ రకంగా చేయమని చెప్పి ఏ పూజారి ఏ గ్రంథాలు చెప్తున్నాయి, వీటికి మీరిచ్చే సమాధానం ఏంటి? దశమహావిద్యల్లో అది క్లియర్గా ఉంది. జంజం వేసుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జంజం వేసుకున్న ప్రతి పండితునికి తెలుసు వామాచారం ఉంటుందని. వామాచారం ఉంటుందని తెలుసు. ఒక్క పండితుడు మాట్లాడలేదు. మాట్లాడరు. మటన్ సేల్స్, చికెన్ సేల్స్, మందు సేల్స్ ఎందుకు పెరిగినాయి? అందరిలాగా నేను చెయ్య కదా, అందరిలాగా నేను మాట్లాడ కదా. వేణుస్వామి డేర్గా మాట్లాడతాడు. వేణుస్వామి దగ్గర ఉన్న గొప్పతనమే అది. ఇప్పుడు అసలుగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో నాన్ వెజ్ తినటువంటి పంతులే లేరా, మందు దాగని పంతులు లేరా, రాత్రిపూట టోపీలు పెట్టుకొని జీన్స్ ప్యాంటు టీషర్ట్లు వేసుకొని మూలకు కూర్చొని దొంగతనంగా పబ్బులలో మందులు తాగే పంతులు లేరా? వేణుస్వామి అట్లా కాదు కదా. వేణుస్వామి ఏం చేసినా డేర్గా చేస్తాడు. ఇప్పుడు నేను అనే విషయం ఏంటంటే, పూరి జగన్నాథ్ ఆలయంలో పూజా విధానం ఎట్లుంటుంది అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడితే కాదు, పూరి జగన్నాథ్ పోతే తెలుస్తుంది. తిరుపతి దేవాలయంలో మీకు తెలుసో తెలియదో, తిరుమల కొండ మీద కొబ్బరికాయ కొట్టారు గుడిలో, తెలుసా మీకు? తెలుసా? మీకు తెలుసా? కొంతవరకు తెలుసు. కొబ్బరికాయ కొట్టరు అనేది ఎక్కడ కొడతారు అంటే అఖిలాండం దగ్గర కొడతారు. వెంకటేశ్వర స్వామికి ఎదురుగా మెట్లుంటాయి మనం కూర్చునేది, ఆంజనేయ స్వామి, బేడి ఆంజనేయ స్వామి అని, అక్కడ కొడతారు కొబ్బరికాయ. ఇప్పుడు తెలివిలేనుడు ఏమంటాడంటే, అరే కొబ్బరికాయ కొట్టని గుడి ఉంటే అదరా ప్రపంచంలో, తిరుపతిలో కూడా కొడతారు కావచ్చు అనుకుంటాడు. అరే మూరు కూడా తిరుపతిలో కొబ్బరికాయ కొట్టరు.
నేను మాట్లాడేది దశమహావిద్యలకు ప్రతిరూపమైనటువంటి శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కామాఖ్య అమ్మవారి గురించి మాట్లాడుతున్నా. ఆ అమ్మవారిని నేను పూజిస్తా. నేను పూజించేది ఇద్దరినే పూజిస్తా. ఒకటి వెంకటేశ్వర స్వామి తిరుమల, రెండవది కామాఖ్య అమ్మవారు రాజశ్యామల అమ్మవారిని పూజిస్తా. ఆమె దగ్గర మందు మాంసం లేకుండా పూజ నిషేధం. అక్కడికి పోయిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ దేవాలయంలో ప్రసాదం పెట్టేదే పాలకూర పప్పు వేసి మటన్ వండి పెడతారు మనకు డైరెక్ట్గా. ఇన్ని మాట్లాడుతున్నాము. కాశీకి పోయిన వాళ్ళు సరే, కామాఖ్య పోయిన వాళ్ళు తక్కువ మంది, కాశీకి పోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాశీకి పోయినప్పుడు కాశీలో రాత్రిపూట 7 గంటలకు కాలభైరవ టెంపుల్లో మందు పోసి పూజ చేస్తారే. కాలభైరవ టెంపుల్లో మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? మహాకాళేశ్వర్, ఉజ్జయిని మహాకాళేశ్వరంలో మందు పోసి పూజ చేస్తారే, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? అరే అవన్నీ పక్కకు పెట్టండి, మనం మాట్లాడుతున్నాం. ఇవాళ మనం ఆషాఢ మాసం ఉన్నాం తెలంగాణలో. మందు మాంసం లేనటువంటి ఒక్క గుడి చూపిరి, అమ్మవారి గుడి. పోచమ్మ, మల్లమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, పోచమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ, చెప్పండి, మారమ్మ. ఇవాళ మీరు నెల మొత్తం ఊపిడిచి పెడుతురు కదా తెలంగాణలో. మందు మాంసం లేకుండా బోనాలు చేపిమని ఆర్డర్ ఇవ్వండి. ఏది వేణుస్వామి నిజాలు చెప్తే మీకు ఇట్లా అనిపిస్తాడా? బరాబరి చెప్తా, నిజాలు బరాబరి చెప్తా, నిజాలే చెప్తా. నా క్లయింట్లు యాక్సెప్ట్ చేసినప్పుడు మీకేం బాధ? నా క్లయింట్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను చేసే పూజలలో మద్య మాంసాదులు, వాడెవడో మొన్న మాట్లాడుతున్నాడు, కామాఖ్యలో చేతబడులు చేస్తారండి, వేణుస్వామి ఆ గుడికి పోతాడు. రే 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 వాడు అట్లా మాట్లాడాలనే నా ఉద్దేశం. ఎందుకంటే అలా మాట్లాడినప్పుడు వాడిని తుప్ప ఉమ్మేస్తారు జనాలు. ఎందుకు ఉమ్మేస్తారంటే కామాఖ్యకు పోయి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది కామాఖ్యలో పూజా విధానం ఏంది అనేది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఆహా వీడు వేణుస్వామిని వ్యక్తిగతంగా దాడి చేస్తున్నాడా. అసలు కామాఖ్యలో ఎక్కడ చూసినా మాంసం కనిపిస్తుంది, ఎక్కడ చూసినా మందు కనిపిస్తుంది. ఈ రెండు లేకుండా పూజలు చేస్తలేరు కామాఖ్య దేవాలయంలో. వేణుస్వామిని వీడు విమర్శించిండు అంటే ఆహా అయితే వీడు వేణుస్వామి మీద వ్యక్తిగతమైన ద్వేషం పెట్టుకున్నాడు అనేది జనాలకు క్లారిటీ వస్తుంది. సో అట్లా నన్ను విమర్శించాలని నేను కోరుకుంటున్నాను.